సమాచార హక్కు చట్టం పేదల చేతిలో పాశుపతాస్త్రమని మరోసారి నిరూపితమైంది. పట్టు పరిశ్రమ శాఖలో జరిగిన అవకతవకలపై ఎన్నో మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారగణం సమాచార హక్కు చట్టానికి తోడు ఈటీవీ ఈనాడు కథనాలకు దిగొచ్చింది. అక్రమాలకు పాల్పడిన పలువురు ఐఏఎస్ గ్రూప్ 1 అధికారులపై కేసు నమోదైంది. ఒకే కేసులో ఇంతమంది ఐఏఎస్ అధికారులపై కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖలో 1991, 92, 1995, 96 మధ్య కాలంలో సుమారు 360 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారు. ఆపరేటివ్, ఫారం ఫోర్మెన్ ఉద్యోగాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్లో ఆయా కాలాల్లో అర్హతలు ఉన్న అభ్యర్థులు ఒక్కరూ రాష్ట్రంలోనే లేరు. కానీ అధికారులు ఏకంగా 360 మందిని అక్రమంగా నియమించారు. ఈ విషయాన్ని గుర్తించిన విశాఖ జిల్లా పాడేరుకు చెందిన అల్లాడి శ్రీనివాస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అయినా ఫలితం లేదు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కుంభకోణంలో ప్రమేయం ఉండటంతో ఎవరూ స్పందించలేదు. ట్రిబ్యునల్, లోకాయుక్త, న్యాయసేవాధికార సంస్థతో సహా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సాక్ష్యాలు లేవంటూ ఫిర్యాదును కొట్టిపారేశాయి. నిరుత్సాహపడిన శ్రీనివాస్ సమాచార హక్కు చట్టాన్ని వజ్రాయుధంగా వాడుకున్నాడు. విశాఖలోని నిఘా, అమలు అధికారులకు ఫిర్యాదు చేయగా అక్రమాలు వాస్తవమే అని నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిక పంపారు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఆయన మరోమారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వాదోపవాదాలు విన్న న్యాయస్థానం కుంభకోణంతో ప్రమేయం ఉన్న 43 మందిపై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన పోలీసులు తాత్సారం చేయడంతో శ్రీనివాస్ డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేయగా మొత్తం 43 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఐఏఎస్ అధికారులు వసుధా శర్మ, సుధీర్ భట్టాచార్య, ఎస్ చెల్లప్ప, ఎస్కే సిన్హా, వి భాస్కర్, బన్వర్లాల్, రేచల్ చటర్జీ, విజయసాగర్, స్వామినాథన్ సహా ఐఎఫ్ఎస్ అధికారిని రామలక్ష్మి ఉన్నారు. వీరితో పాటు పట్టు పరిశ్రమ శాఖ, ఉపాధి కల్పన, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, వ్యవసాయం, పశు సంవర్ధక, రెవెన్యూ తదితర శాఖల్లో ముఖ్య కార్యదర్శులు, కమిషనర్, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు, ప్రాజెక్టు అధికారి, గ్రూప్ 1 తదితర హోదాల అధికారులు, ఇతర ఉద్యోగులు ఉండటం గమనార్హం.